ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని జ్ఞానస్వరూపిణి అయిన గురుమూర్తిగా, అనేక కోట్ల బ్రహ్మాండాలకు తల్లిగా, మనకు మోక్షాన్ని ప్రసాదించే కైవల్య పదదాయినిగా దర్శించుకున్నాం. ఈరోజు 126 నుండి 130 వరకు గల శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవాన్ని, ఈ 5 శ్లోకాల భావ వివరణను వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం అమ్మవారిని ఉమాదేవిగా, సకల వేదాంతాల ద్వారా తెలుసుకోదగిన జ్ఞానమూర్తిగా, యోగులకు ఆనందాన్నిచ్చే యోగినిగా, ఆ జగన్మాత సర్వవ్యాప్తమైన రూపాలను ఎంతో వివరంగా తెలుసుకుందాం. త్రియక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత అనగా అమ్మవారు ఓం, హ్రీం, శ్రీం వంటి 3 అక్షరాల అంటే త్రక్షరీ మంత్రస్వరూపిణి. ఆ తల్లి దివ్యమైన సుగంధ పరిమళాలతో నిండి ఉంటుందట. నుదుట చక్కని సింధూర తిలకంతో ప్రకాశిస్తుంది. ఆవిడ శివుని అర్ధాంగి అయిన ఉమాదేవి, పర్వతరాజైన హిమవంతుని పుత్రిక, ఎంతో కాంతివంతమైన శరీరఛాయ కలిగిన గౌరీ, గంధర్వులచే నిరంతరం కొలవబడే తల్లి. అంటే అమ్మవారు ఎంతో అందంగా పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉంటారట. హిమవంతుని కుమార్తెగా పుట్టిన ఆ తల్లిని మనం గౌరీ అని పిలుచుకుంటాం. ఆ తల్లి దగ్గరకు వెళ్తే మనకు మంచి సువాసన, మనసుకు ప్రశాంతత కలుగుతాయట. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఈ సమస్త విశ్వాన్ని తన గర్భంలో ఉంచుకున్న తల్లి ఆమెయే. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఆ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చే వరద. చదువుల తల్లి అయిన వాగధీశ్వరి అనే నామం కలిగిన సరస్వతీదేవి కూడా ఆ తల్లే. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఆ తల్లిని చేరుకోగలం. ఆవిడ జ్ఞానాన్ని ఇచ్చే తల్లి మాత్రమే కాదు, స్వయంగా జ్ఞానానికే ఒక ప్రతిరూపం. అనగా ఈ ప్రపంచమంతా ఆ తల్లిలోనే ఉందట. మనం ఏది అడిగినా ఇచ్చే దయామయి ఆ జగన్మాత. మనకు తెలివితేటలు, జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఆమెయే. మనం ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే ఆ తల్లి మన మనసులోనే కనిపిస్తుందట. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రాచితాలీలా క్లుప్త బ్రహ్మాండ మండల. అన్ని వేదాల సారం తెలుసుకుంటే చివరికి లభించే జ్ఞానమూర్తి అమ్మవారే. ఆవిడ నిజమైన ఆనంద స్వరూపిణి. అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్ర చేత పూజలందుకున్న తల్లి. కేవలం ఒక చిన్న ఆటలాగా ఈ కోట్లాది బ్రహ్మాండాలను సృష్టించగల సమర్థురాలు. అంటే చదువులన్నీ చదివితే వచ్చే అసలైన జ్ఞానం ఆ తల్లేనని, ఆవిడకు ఈ ప్రపంచాన్ని సృష్టించడం అనేది ఒక చిన్న ఆట వంటిదని, ఎంతటి గొప్ప మహర్షులైనా ఆ తల్లిని భక్తితో సేవించిన వారేనని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అమ్మవారు సాధారణ కళ్లకు కనిపించరు. మన మనసులో ఉండే తెలివి ఆ తల్లి. యోగ సాధన చేసే యోగిని ఆమెయే. ఆ యోగాన్ని ప్రసాదించే తల్లి కూడా ఆమె. యోగం ద్వారా కలిగే పరమానంద స్థితి ఆ జగన్మాత స్వరూపమే. యుగాలను, కాలాన్ని ధరించే శక్తి ఆ జగన్మాతది. అనగా దేవుడు ఎక్కడున్నాడు అని వెతికితే కనిపించదు, కానీ మన లోపల ఉన్న ఆలోచనగా, తెలివిగా ఆ తల్లి ఉంటుందట. యోగాసనాలు, ధ్యానం చేసేవారికి కలిగే ఆనందం ఆ తల్లి ప్రసాదించినదే. కాలాన్ని నడిపించే చక్రం ఆ తల్లి చేతిలోనే ఉందట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. మనం ఏదైనా చేయాలనుకునే కోరిక ఇచ్ఛాశక్తిగా, దాన్ని ఎలా చేయాలో తెలిసే తెలివి జ్ఞానశక్తిగా, ఆ పనిని పూర్తి చేసే బలం క్రియాశక్తిగా. ఈ 3 శక్తులు ఆ తల్లి రూపాలేనట. ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన తల్లి ఆ జగన్మాతయే. సత్యం, అసత్యం రెండిటిలోనూ ఉండి సృష్టిని నడిపించే అద్భుత శక్తి ఆ జగన్మాత. అనగా మనకు కలిగే ప్రతి మంచి ఆలోచన, దాన్ని చేసే ఓపిక ఆ తల్లి వల్లే కలుగుతాయి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా, ఏ పని జరిగినా దాని వెనుక ఆ తల్లి శక్తి ఉంటుందట. ఆవిడ మనందరికీ పెద్ద ఆధారం అనే ధైర్యాన్ని ఈ శ్లోకం మనకు కలగజేస్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు కేవలం హిమవంతుని పుత్రిక అయిన గౌరి మాత్రమే కాదు, మనలోని కోరిక, తెలివి బలంగా ఉండి మనల్ని నడిపించే మహాశక్తి అని తెలుసుకున్నాం. ఆ తల్లి లీలా మాత్రంగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందట. అటువంటి శక్తివంతమైన తల్లి మన హృదయంలో ఉండగా మనకు ఏ లోటు ఉండదు. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.